ఆ తల్లి మీ అల్లుడు తలాక్ తలాక్ అంటే ఆడబిడ్డ మీ ఇంటికి తిరిగి వస్తే ఎంత బాధ అవుతుందో ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకే త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తే ముస్లింలందరూ కూడా స్వాగతం పలికారు. కానీ ఓట్ల కోసం, అధికారం కోసం ఏమాత్రం ఈ దేశం మీద, ఈ దేశ అభివృద్ధి మీద గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ త్రిపుల్ తలాక్ చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తాడట. త్రిపుల్ తలాక్ ఆటవిక సాంప్రదాయాన్ని ఈ దేశంలో తీసుకొస్తానని చెప్పి కలలు కంటా ఉన్నాడని మనీ వస్తున్నాను. అంతేకాదు రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ముస్లింల రిజర్వేషన్ పెంచుతానని, ఇది కూడా పూర్తిగా ఓట్ల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక ఇది హిందువులకు వ్యతిరేకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక. స్వాతంత్రం రాకముందు ఏదైతే మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ముస్లింలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో పనిచేసేదో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఆలోచన విధానంతో ఈ దేశంలో పనిచేస్తూ ఉంది. జిఎస్టీ రద్దు చేస్తాం, కుంభకోణాలను ప్రోత్సహిస్తాం. ఈ రకంగా మొన్న వాళ్ళు ఇక్కడ మన పార్లమెంటు నియోజకవర్గంలోనే సభ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనేక రకాల హామీలు ఇచ్చాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, ఇదే గ్రౌండ్లో, ఇదే తుక్కుగూడలో గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతే నేను ప్రకటించానో అద్భుతంగా ఆ గ్యారంటీలన్నీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఇదే ఈ పవిత్రమైనటువంటి గ్రౌండ్ నుంచి మరికొన్ని హామీలు ఇస్తున్నానని చెప్పాడు. నేను తెలంగాణ సమాజాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే రాహుల్ గాంధీ అదే తుక్కుగూడ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ రైతులు ప్రశ్నించాలి కాంగ్రెస్ పార్టీని. గ్యారంటీల పైన, కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీల పైన తెలంగాణ యువత ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల పైన తెలంగాణ మహిళలు ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల పైన తెలంగాణ పేదలు ప్రశ్నించాలి.